వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఏదైతే పర్సనల్గా జరిగేటటువంటి వివాదం ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే అది తీవ్రత దాల్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ ఇతర వ్యక్తులతో సావాసం చేస్తున్నాడు, ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా తన తండ్రిని చూడాలనేటటువంటి ఒక ఆవేదనతో తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి పిల్లలకు ఆయన లోనికి వదలనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, నిన్న ఫాదర్ని చూడడానికి వెళ్ళారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎవరైనా మిమ్మల్ని పలకరించడం కానీ లోనికి పిలవటం కానీ ఏమైనా జరిగింది? ఏం లేదు, వెళ్ళగానే అక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అంటే అక్కడ చిన్న గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ నుంచి చూస్తున్నారు. అక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. మేము గేట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి డాడీ ఉన్నారంటే లేరు, బయటికి వెళ్ళారు అన్నారు. తర్వాత ఈ సైడ్ నుంచి చూస్తే 3 కార్స్ అక్కడే ఉన్నాయి, లోపలే ఉన్నాయి. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరందరూ ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్లే కదా ఇవన్నీ అవుతున్నాయి. మీకు తను ఎలాంటిదో మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. మీరు ఎందుకంటే అమ్మ సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా, వినిపిస్తాయమ్మా, మాట్లాడుకోండి అమ్మ అంటున్నారు వాళ్ళు. సరే అని చెప్పి వాళ్ళే ఎప్పుడు తలుపులు తీస్తారో తీయని మేము లోపలికి వెళ్ళాలని చెప్పి అలాగ అక్కడ వెయిట్ చేస్తాం కార్లో. డాడీ మొదట మీతో ఎలా ఉండేవారు? శ్రీనివాస్ గారికి మీకు సంబంధం ఎట్లా ఉండేది? పిల్లలంటే ఆయన ఎప్పుడైనా ప్రేమించేవారా లేకపోతే ఇదే రకమైన వ్యవహారం ఉండేది? చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు మా డాడీ. మాతో చాలా బాగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ లేడీ ఇంటర్ఫియర్ అయిందో ఇదంతా ఇలా జరిగింది. అండ్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో ఏమో, మరి దాన్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందేమో నాకు తెలీదు. మమ్మల్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు. కానీ మా డాడీ ఇలా ఉండేవాళ్ళు అయితే కాదు. మాతో మా డాడీకి చాలా బాండింగ్ ఉండేది. లైక్ మూవీస్కి వెళ్ళడం కానీ, మూవీస్ కోసం మాట్లాడుకోవడం, నైట్ ఏ టాపిక్ కోసమైనా మాట్లాడడం. మాకు కూర్చొని రోజు మహాభారతం చెప్పాలి ఆఫీస్ రూమ్లో బయట. అంటే అంత ఓపికగా, ఎంత నైట్ ఏ టైం అయినా ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా రారా ఈరోజు ఒక చాప్టర్ ఈరోజు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి కోసం మాట్లాడుకోవడం. లైక్ మీరు ఇలా ఉండాలి. చాలా బాగుండేది మా ఇద్దరికి. అంటే మా ఇద్దరికనే కాదు, మాకు మా చెల్లికి అందరికీ బాగుండేది. ఇలా అవుతుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. ఎప్పుడు చాలా బాగుండేవాళ్ళు, ఇలాగైతే కాదు. ఎప్పటి నుంచి డాడీతో మీకు కానీ మమ్మీకి కానీ గ్యాప్ వచ్చింది? ఎప్పటి నుంచి గ్యాప్ పెరిగింది? కరెక్ట్ మంత్ డేట్ చెప్పలేము. అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ నుంచి మొత్తం అంటే బాగా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మాట్లాడలేదు అసలు మీతో శ్రీనివాస్ గారు? అంటే మీకు ఫస్ట్ టైం మా మమ్మీకి కూడా అనౌన్స్ చేయకుండా ముందు, అంతకుముందు రూమర్స్ వచ్చేవి. అప్పటి వరకు మేము మాట్లాడేవాళ్ళం. రూమర్స్ వస్తే మా డాడీని అడిగితే లేదమ్మా ప్రామిస్, మేమే ప్రామిసెస్ చెప్తున్నాం, అలాంటివి ఏం లేవు అంటే సరే. మమ్మీ కూడా ఏంటి లేదమ్మా నాన్న ప్రామిస్ వేశారు కదా మా మీద, ప్రామిస్ వేసి ఎందుకు అలా చేస్తారు, చేయలేదు. ఆ తర్వాత ఒకరోజు ప్రూఫ్స్ బయటకు వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు మేము ఆ ప్రూఫ్స్ పట్టుకొని ఆయనకే పంపించి ఇదేంటి మరి నువ్వు ప్రామిస్ వేసావు. అది ఎప్పుడు అంటే కరెక్ట్గా ఫస్ట్ టైం సీఎం గారు మా డాడీకి మూలపేట పోర్ట్లో అనుకుంటా పెద్ద మీటింగ్ అయింది. ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు క్యాండిడేట్గా. అప్పుడు ఇలా అనౌన్స్ చేశారు. మీటింగ్ అయిన తర్వాత అప్పుడే మాకు తెలిసింది ఇదంతా. ఆ తర్వాత మేము ఫోన్ చేసి అడిగాం. ఆ డిస్కషన్లో ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, ఆమె ప్రామిస్ చేసావు కదా, మరి ఇంత ట్రస్ట్ చేసాక నువ్వు అలా ఎలా చేయగలుగుతున్నావు, అది మా దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు, వాళ్ళు ఎలా డిస్కషన్ అయినప్పటికీ ఒక 2-3 టైమ్స్ మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు అని ఏమంటారు, మీ మీద నాకు ఆ ఎమోషన్స్ ఎఫెక్షన్ ఎప్పుడో పోయాయి అని అన్నాను. అదేంటి అలాగ అడిగితే పోతాయా? నాకు అర్థం కాదు. ఎవరు అడగరు అంటే ఆయన ఎన్ని మిస్టేక్స్ చేసినా ఆయనదే కరెక్ట్ అని ఎవరైనా అలా కూర్చుంటారా? అడుగుతారు కదా. ఎవరు ఆ లేడీ, ఎవరు అసలు ఆమెకి ఏ రైట్ ఉందని? మా మమ్మీ ఆమె వచ్చి ఇంటర్ఫీర్ అయిపోయి మా మమ్మీ ఇదైపోతే మాకు మా మమ్మీ అన్న ఒకటే, డాడీ అన్న ఒకటే. మా మమ్మీ ఇదవుతుంటే మేము ఎందుకు మా మమ్మీకి సపోర్ట్ ఇవ్వకూడదు? అందుకే మా మమ్మీకి స్టాండ్ తీసుకొని మా డాడీ రాంగ్ చేశారు కాబట్టి మేము మా డాడీ క్వశ్చన్ చేస్తాం. దానివల్ల ఆయన అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా డాడీని ఏం కోరుకుంటున్నారు? డాడీ మమ్మీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అసలు మీరు ఆ రకమైన ప్రయత్నం చేసేటప్పుడు అటు నుంచి ఏమైనా అట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందేమో? మా డాడీ మమ్మీ వాళ్ళకిద్దరికి ఉన్నది పక్కన పెడితే ఏ ఫాదర్ కూడా పిల్లల్ని దూరం పెట్టరు, ఎలాంటి సిచ్యువేషన్ అవని. మేము నా కోసం చెల్లి కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో అది వాళ్ళ ఇష్టం. మేమేం ఈ ప్రపంచంలో అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరికీ గొడవలు అవుతాయి. కానీ అలాంటి పిల్లల్ని వదిలేరు కదా. మాకు మా మమ్మీ ఎఫెక్షన్ ఎలా కావాలో మాకు మా డాడీ ఎఫెక్షన్ కూడా అంతే కావాలి. మా మమ్మీ నుంచి ఎలా సపోర్ట్ వస్తుందో మాకు మా డాడీ నుంచి కూడా అంతే. ఇప్పుడు మేము ఆస్తులు అంటున్నారు చాలామంది అన్నాడు, ఆస్తుల కోసం ఇప్పటి వరకు లేనంటే మేము ముందు చాలాసార్లు వెళ్ళాం.
చాలాసార్లు కాంటాక్ట్ అయ్యాం, పలాస కూడా వెళ్ళాం. అవన్నీ అప్పటికి మీడియాకి తెలియలేదు, వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినప్పటికి తెలిసింది. ఆయన అవాయిడ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీ అనే మీరు ఏ టెక్కల్లో ఎవరిని అడిగినా, ఎవరిని క్వశ్చన్ చేసినా, ఏ డోర్ కొట్టి అడిగినా ఆమె క్యారెక్టర్లెస్ లేడీ. ఆమె డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. అలాగే ఇలా ఫ్యామిలీస్ని ట్రాప్ చేయడమే ఆమె పని. ఆమెను బయటికి పంపించేస్తే మేము మా డాడీతో ఉందాం అనుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇది మొత్తానికైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒక మహిళ ట్రాప్లో పడి కుటుంబానికి దూరం అవుతున్నారనేటటువంటి ఆవేదనను శ్రీనివాస్ కుమార్తెలు చెప్తున్నారు. ముఖ్యంగా తమకు ఏదైతే తమ ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న వివాదాలు సహజంగా ఉంటాయి. కానీ తన తండ్రి తమకు కావాలి, తన తండ్రితో ఉండేటటువంటి ఎఫెక్షన్ తమకు మళ్ళీ కావాలి అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న సాయంత్రం తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లోనకి కూడా కనీసం పిలిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. దీంతో తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యామని చెప్తున్నారు. మొత్తానికైతే ఒక ప్రజా జీవితంలో ఉండేటటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని దూరం చేసి, కుటుంబానికి అన్యాయం చేసి ఇంకో మహిళతో ఉండటం అనేటటువంటి దానిపైన కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.